పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత సమావేశం మందిరంలో స్వచ్ఛందనం పచ్చందనంపై కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టరేట్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమం కింద గ్రామాలు పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు షెడ్యూళ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ మన గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వం స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిఫ్త్ రోజు మార్నింగ్ మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కొంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, వైడ్ పబ్లిసిటీ వచ్చే మీటింగ్ పెట్టుకుంటారు అండ్ యూ డూ ఏ ర్యాలీ అనమాట. సో పర్పస్ ఈ ర్యాలీలో యూ కెన్ ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్లో పిల్లలు కూడా యూ కెన్ ఇన్వాల్వ్ ఉంది. సో దట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం కవరేజ్ ఇన్ అవర్ మెసేజ్ విల్ గో టు ఎవ్రీబడి. సో అది ఫస్ట్ చేయాల్సిన పని. ఏదో జస్ట్ మార్కోస్ ఒక బ్యానర్ పట్టుకొని తిరగడం కాకుండా పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం ఇక్కడ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. Especially monsoon time, sanitation is our prime importance అన్నట్టు మెసేజ్ షుడ్ గో ఎవ్రీబడి. సో ఆ మెసేజ్ పోవాలంటే ఒక ఎస్ఎస్జీ ఎంగేజ్ చేయడం కానీ లేకపోతే మీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని లేకపోతే ఎక్స్ వాడిని కొత్త వాడిని ఎవరిని అందరినీ ఇన్వాల్వ్ చేసేసేయచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి వీ వాంటెడ్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఎవ్రీ హౌస్ అనమాట. అట్లా ఎట్లా అయింది అంటే మీరు ప్రతి స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఎస్ఐటీ కానీ లేకపోతే పెయింటింగ్ కాంపిటీషన్ కానీ అట్లా మీరు ఆ రోజు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో పెడితే that message will go to everybody. So అది ఒకటి కొంచెం కేర్ఫుల్. స్టాగ్నెంట్ గా ఉన్నాయి ఈ 5 years తర్వాత అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్ అనమాట. ఇక్కడ ఉన్నాయంటే విచ్ మీన్స్ మనం మీరు అవర్ ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ స్టాఫ్ వీఆర్ నాట్ వర్కింగ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఏ డ్రైనేజ్ స్టాగ్నెంట్ ఉండడానికి వీలేదు. తర్వాత కొన్ని చోట్ల మనం డ్రైనేజ్ తీసుకున్నాము, వెంటనే దాన్ని లిఫ్ట్ చేయట్లేదు, తీసి సైడ్ పెట్టేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో దిస్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ పర్సిస్టెంట్. సో అవి క్లియర్గా అయ్యేటట్టు చూడండి.